హాయ్ అండి, నేనండి మీ న్యూస్ ప్రెజెంటర్ కళ్యాణి అండి. చూడండి, ఈరోజు మా తోటలో కనకాంబరాలు చూడండి అసలు ఎంత బాగా పూసాయో చూసారా. చూడండి ఎంత బాగా పూసాయో కదా. ఇది చూసారా అసలు ఎంత పెద్ద కంకి వచ్చిందో. ఇది సౌందర్య కనకాంబరం అండి. వీటికి విత్తనాలు రావన్నమాట, ఓన్లీ స్టెమ్స్తోనే ఇవి వస్తాయన్నమాట. నేను ఎప్పుడు ఒక 8 months బ్యాక్ కొని పెట్టాను అనమాట. ఈ ప్లాంటు చాలా ఎండాకాలం చాలా బాగా వస్తుందండి ఈ కనకాంబరం. అండ్ ప్లస్ ఏంటంటే హనీ బీస్ని బటర్ఫ్లైస్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. మీకు గుర్తుందా, చిన్నప్పుడు ఇట్లా కోసుకుని తింటే హనీ వస్తుంది. ఇగో ఇప్పుడు ఇందులో కూడా హనీ వచ్చింది అనమాట. అట్లా కోసుకుని తాగేవాళ్ళం కదా, మేమైతే అలా చిన్నప్పుడు చేసేవాళ్ళం అనమాట. చూడండి ఎంత బాగుందో. బట్ ఈ వీటంటే ఎప్పటికప్పుడు తీసేయాలండి, లేకపోతే ఎనర్జీ అంతా లాగేసుకుంటాయి అనమాట. చాలా ఎనర్జీ లాగేసుకుంటాయి, అసలు మామూలుగా కాదు. అసలు మొక్క ఎదగదు. చూడండి, మేము చాలా రోజులు అయింది వచ్చి ఒక 15-20 రోజులు అవుతుంది. సో చూడండి ఎలా అన్నీ ఎండిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇవన్నీ తీసేసామనుకోండి, మనకి చక్కగా మళ్ళీ బాగా బుషీగా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ తీసేసాక దీనికి కొంచెం ఇలా ముడత రోగంలా వచ్చిందండి. వాళ్ళ మందు స్ప్రే చేశాను నేను. ఇవి కూడా మళ్ళీ బాగా వస్తాయి అన్నమాట. అండ్ ఇది కూడా చూడండి, చూసారా ఇది ఎలా ఉందో చూడండి. అసలు కనకాంబరం ఇది ఎట్లా ఉంది, బంతి చెట్టులా ఉందా? లేదు కదా, చామంతి చెట్టులా ఉంది. మన పల్లెటూళ్ళల్లో ఉంటాయి కదండి బంతి చెట్లు, అవన్నమాట. అసలు ఇక్కడ కూర్చుంటే మీరు నమ్మరు ఎంత మంచి వాసన వస్తుందంటే, బంతిపూల వాసన. ఇప్పుడు మనం బయట ఇన్ని కొంటాం కదా, అసలు అక్కడ వాసనే రావండి ఆ పూలు ఏంటో. ఈ మట్టికి అసలు ఇక్కడికి వస్తేనే ఇలా గుప్పమంట వస్తుంది బంతిపూల వాసన. చూడండి ఎంత బాగుందో చూడండి. అసలు 2 రకాలు వచ్చినాయి. ఒకటేమో ఒంటిరెక్కలాగా వచ్చింది, ఒకటేమో ఇట్లా చామంతి పూలాగా వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. ఇది నేను 5 రూపీస్కి మొక్క తెచ్చి పెట్టానండి నర్సరీ మేళాలో. మీరైతే ఈసారి నా మొక్కలన్నీ చూసారు కదా. నేను ఆల్మోస్ట్ 85% నేను నర్సరీ మేళాలోనే మొక్కలు తీసుకుంటాను. మీరందరూ కూడా ఈసారి ఆగస్టులో వెళ్ళి మొక్కలు తీసుకొని కొనండి. ఎట్లా ఉన్నాయండి మా కనకాంబరం చెట్లు? చూడండి ఎంత బాగుంది కదా, చాలా బాగున్నాయి కదా. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొక్కల్ని నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం.